ఎలక్షన్ కి సంబంధించిన వార్త ఇది. సింగరేణి ఎలక్షన్స్ కి సంబంధించి మరో 3 రోజుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన సంఘాలన్నీ హోరాహోరీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నాయి. సర్కార్ సంఘాలకు చోటు లేదంటూ ప్రచారం నిర్వహిస్తోంది ఏఐటీయూసీ. అటు ఐఎన్టీయూసీ కూడా ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే కీలక నేతల రాజీనామాలతో టీబీజీ కేసు నామమాత్రంగానే పోటీ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. పోటీలో ఉన్నామంటూ టీబీజీ కేసు గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రకటించిన ప్రచారానికి నేతలైతే ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటికే 2 సార్లు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యాయి. ఎట్టకేలకి మరో 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇప్పటి వరకు రాజీనామాలు చూస్తున్నాం. మరి ఎలక్షన్స్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి? పోటీ ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సింగరేణి ఎన్నికల్లో వేడి మొదలైంది. ఇప్పటికే కేవలం 72 గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్కి 48 గంటలు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. ఈరోజు సండే కావడంతో ఆ ప్రచారాన్ని స్థాయి సంఘాల వరకే పరిమితం చేసింది. ఐఎన్టీయూసీకి సంబంధించి కీలకంగా అధికార పార్టీ కాంగ్రెస్ అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ఐఎన్టీయూసీ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలి, 11 డివిజన్లకు 11 డివిజన్లను హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దింపింది. ఎమ్మెల్యేలను ప్రధానంగా కీలకమైన 11 డివిజన్లో ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలోని 3 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 డివిజన్లలో ఎమ్మెల్యేలు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇప్పటికే ఐఎన్టీకి సంబంధించిన స్థాయి సంఘం సంబంధించిన నేతలతో కీలకమైన చర్చలు జరుపుతున్నారు. కార్మిక నేతలతో మాట్లాడుతున్నారు, కార్మిక సంఘాలతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఏఐటీసీ సంబంధించిన సంఘం మాత్రము తమ ఉనికిని చాటుకోవడంతో పాటుగా ఈసారికి తప్పకుండా గెలుపు దిశగా వెళ్తాం, సర్కారు సంఘాలకు చోట్లేదు, ఐఎన్టీసీకి టీబీజీ కేసు తేలిపోయింది, బీఆర్ఎస్ ఓటమితోనే టీబీజీ కేసు కూడా పూర్తి స్థాయిలో ఆ పోటీ నుండి తప్పుకున్నట్టే అంటూ ఏఐటీసీ ప్రకటించింది. ఏఐటీసీ ఈసారి తప్పకుండా 11కు 11 డివిజన్లు హస్తగతం చేసుకుంటామంటూ ఏఐటీసీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కామ్రేడ్లకు సంబంధించి అనుబంధ సంఘంగా జాతీయ సంఘంగా కొనసాగుతుంది. కార్మికుల పక్షాన పోటీ చేస్తున్న కార్మికుల పక్షాన ఇప్పటి వరకు పోరాటం చేస్తాం, ఆ పోరాటంలో ఫలితం కూడా మాకు ఈసారి పాజిటివ్గా వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ 20 ఏళ్ల తర్వాత 2003 జనవరి 29లో పుట్టిన టీబీజీ కేసు ఈ 20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈసారి బీఆర్ఎస్ పూర్తిగా ఘోర పరాజయం పాలడంతో 11 డివిజన్లు 6 జిల్లాల విస్తరించిన ఈ 11 డివిజన్ సింగరేణి కార్మిక ఎన్నికల్లో ఈసారి నామమాత్రమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం టీబీజీ కేసుకు సంబంధించిన కీలక నేతలు పార్టీకి సంఘానికి రాజీనామా చేసేసి వైదొలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీబీజీ కేసు నామమాత్రంగానే పోటీ ఉండబోతుంది. ఏఐటీసీ ఐఐటీసీ మధ్యలో పోటీ తారాస్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సిఐటి కూడా రామగుండంకి సంబంధించి 1, 2, 3కి సంబంధించిన ఆ ఏరియాలలో పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 11 డివిజన్లలో 84 కేంద్రాల్లో 27న పోలింగ్ జరగబోతుంది. 39,000కు పైచిలుగా ఓటర్లు కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కీలకమైన 11 డివిజన్లలో అత్యధిక ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉండే అవకాశాలు ఉంటాయి. గుర్తింపు సంఘంగా పేరు గడించేందుకు 20 ఏళ్ల తర్వాత తమ సత్తాను చాటేందుకు ఐఎన్టీసీ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకునేందుకు ఏఐటీసీ కూడా అదే స్థాయిలో ఓరావరి ప్రచారాన్ని అయితే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.